సుప్రీం కోర్టు ఆర్డర్ను సుప్రీం కోర్టు ఆర్డర్ను అమలు చేయాలి ఐక్యత ఫుట్పాత్ వ్యాపారస్తుల ఐక్యత రమేష్ తార్నాక మెట్టుగూడ రోడ్ స్ట్రీట్ వెండర్ అసోసియేషన్ కు సంబంధించి ఒక మెంబర్. మా దాంట్లో ఎట్లుందంటే దాదాపు 14 నుంచి 16 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఫుట్పాత్ పైన మెట్రో పిల్లర్లు కూడా వల్లే అప్పటి నుండి వ్యాపారాలు చేసుకుంటున్నాం. అన్నేళ్ల నుంచి ఈ రోజు వరకు కూడా బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైందంటే కేటీఆర్ గారు ఈ ఫుట్పాత్ వెండర్స్ కు సంబంధించి 2014లో పార్లమెంట్ లో ఒక బిల్లు పాస్ అయింది. ఆ చట్టం కాపీని కేటీఆర్ గారు చదువుకున్నారు కాబట్టి ఆయన చదువుకొని వీళ్లకు స్ట్రీట్ వెండర్ ఐడి కార్డ్స్ ఇచ్చి లోన్లకు సంబంధించి అవన్నీ ఇచ్చి సెట్ చేసి పెట్టించినారు. పెట్టిపించిన తర్వాత గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు న్యాయమే చేసారు. ఒక 85 లోన్లు వచ్చినాయి, ప్రైవేట్ లోన్లు వచ్చినాయి. అన్ని పిల్లల్ని చదివిపించుకున్నాం. ఫుడ్ వెండర్స్ మేము టైమింగ్ వచ్చేసి 12 నుంచి 3:30 వరకే ఉంటాం. కొందరేమో 11కి వచ్చి 4:30 వరకు కొందరు ఉంటారు. ఇక్కడ వరకు సాఫీగానే సాగింది. ఈ ప్రభుత్వం అంటే మీ ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతలేదు. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే దీనికి అవగాహన మరి ఉన్నదా లేదా తెలియదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు బిల్లు పాస్ అయింది. దీనికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించారు. ఈ కాపీ అనేది మరి రేవంత్ రెడ్డి సార్ తెలుసో లేదో తెలియదు. వాళ్ళు చదువుకోవాలని కూడా మా మనవి నాస్మి తరఫున. దాంట్లో ఏమున్నదంటే అంబర్ జోను, గ్రీన్ జోను, రెడ్ జోన్ అని విభజించారు. ట్రాఫిక్ సివి ఆనంద్ గారు ట్రాఫిక్ కమిషనర్ గా ఉన్నప్పుడు వారు విభజించి ఏం చేసినారంటే కొన్ని రోడ్లు ట్రాఫిక్ ఫుల్ ఉన్న రోడ్డుకి ఇరువైపులా ఎలాంటి వ్యాపారాలు చేయొద్దు, రెడ్ జోన్. కొద్దిగా ట్రాఫిక్ ఉండి రోడ్డు పెద్దగా ఉన్నది దాన్ని అంబర్ జోన్ చేసి టైమింగ్ కేటాయించారు. ఆ టైమింగ్ ఏంటంటే స్కూల్కు కానీ కాలేజీలకు కానీ ఇబ్బంది కావడం, దాన్ని అంబర్ జోన్ గా గుర్తించారు. పూర్తిగా రెడ్ జోను ఎలాంటివి పెట్టవద్దు. గ్రీన్ జోన్ ఏంటంటే ట్రాఫిక్ తక్కువ, ఇక్కడ షెడ్లు వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అంటే హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నారు, టెలిఫోన్ డబ్బా పెట్టుకోవచ్చు. అది గ్రీన్ జోన్ కిందకి వస్తుంది. జోన్ల వైజ్ గా విభజించి మా దాన్ని తార్నాక నుంచి మెట్టుగూడ వరకు సిగ్నల్ అవతలకి గ్రీన్ జోను, సిగ్నల్ ఇవతలకి అంబర్ జోన్ చేసినారు. ఈ కాపీ వచ్చేసి ట్రాఫిక్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నది. అది చేసింది కూడా 2014లోనే ఫిబ్రవరి 12వ తారీఖు నాడు చేసినారు. ఈ ఫిబ్రవరికి 1 year అయింది. ఈ విషయం మాకు తెలియక కూడా మేము జిహెచ్ఎంసీ వాళ్ళను, జోనల్ కమిషనర్ గారిని, సార్ అప్పుడు చేసిన కాపీ ఉన్నాయి కదా సార్ అడగండి ఒకసారి మీరు చూడండి అని అంటే కమిషనర్ గారు లేలే అది ప్రపోజల్లో పెట్టినాం కానీ చేయలేదు, మళ్ళీ మీకోసం నేను ప్రయత్నం చేస్తా అని చెప్పబట్టి నవంబర్ 13వ తారీఖు నాడు మా దుకాణాలు తీయించినారు. 2014 నవంబర్ నాడు తీపిస్తే సార్ ఏ దానికి తీపిస్తున్నారు అని సిఐ గారిని, మేము ట్రాఫిక్ సిఐ గారిని శ్రీనివాస్ సార్ ఉన్నారు, ట్రాఫిక్ చిలుకలు కూడా, సార్ని అడిగితే సార్ ఏమని చెప్పిండు, సిపి గారి నుంచి ఆర్డర్ వచ్చింది నేను తీపిస్తున్నా అని చెప్పినారు. సార్ మా పొట్టగొట్టనికి సిపి సార్కి ఏమో ఉన్నా సార్ నాకు అర్థమవుతుంది ఈ విషయం అంటే, మీరు కావాలంటే సిపి గారినే అడగండి నాకు అడగొద్దు అని చెప్పినారు. సరే సార్ అని చెప్పి సిపి గారి దగ్గరికి వెళ్ళాం. సివి ఆనంద్ సార్ని కలిసినాం. సివి ఆనంద్ సార్ ఏం చెప్పినారు, మీకు టౌన్ వెండింగ్ కమిటీకి సంబంధించి నేను అక్కడ ఒక మీటింగ్ పెట్టిస్తా, ఆ మీటింగ్ లో మీది అంబర్ జోన్ అని నువ్వు అంటున్నావు, అంబర్ జోన్ ఉన్నదా లేదా నేను తెలుసుకుంటా అన్నారు. సరే సార్ అన్నాం. నేను కలిసి కూడా సిపి గారిను దాదాపు 40 days అయింది. ఒక ఐపీఎస్ అధికారిని కలిసి కూడా నేను సిటీ కమిషనర్ గారు నేను కలిసి కూడా 40 days 45 days కావస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటిది కానీ ఇంకా జరగలే మాకు. అప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా కొట్లాడుతూనే ఉన్నాం. దీంట్లో మా రాష్ట్ర నాయకులు ఉన్నారు. నాస్వి అనేది పెద్ద సంస్థ, రాష్ట్ర నాయకులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాళ్ళు వచ్చి ఈ రోజు జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఒక మా మెమరాండం ఇచ్చినాము. దాని విషయంలో కూడా స్పందించినారు. కమిషనర్ గారు స్పందించి ఆ విషయం ఏంటో నేను తెలుసుకుంటా, మీది అంబర్ జోన్ అయితే మాత్రం 100% మీకు న్యాయం చేస్తా అని చెప్పినారు. ఆ న్యాయం చేస్తారనే మేము అనుకుంటున్నాము, చెయ్యాలని కూడా మా కోరిక. మా దాంట్లో స్ట్రీట్ వెండర్ ఒక ఆమె తీపిచ్చిన తర్వాత నవంబర్ 19వ తారీఖు నాడు ఒక్కొక్కరికి మాది ఎట్లుంటుందంటే వీధి వ్యాపారస్తులది 50,000 లోన్ తీసుకుంటామండి. 50,000 లోన్ తీసుకుంటే వాళ్ళకి రోజు 400, 300, 500 కడతాం డైలీ. ఈ వ్యాపారాలు లేకపోవడం వల్ల అప్పటికే 10 రోజులు అవుతుంది కాబట్టి ఆమె కట్టలేకపోయింది. ఒక రోజు కమ్మలు పెట్టి కట్టింది, ఒక రోజు పట్టగొలుసులు పెట్టి కట్టింది. ఈ కట్టలేని పరిస్థితి ఫైనాన్స్ ఏమో ఊపోడు, ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. బయట 10 రూపాయల మిత్తిలాగా 10,000 తీసుకొచ్చి కూడా కట్టింది ఒక్కటిసారి. మీ దుకాణాలు బంద్ అయినాయి కదా, నా పైసలు నాకు మొత్తం అని అన్నాడు. ఇంకో ప్రశ్న రావచ్చు, అరే ఒక్కసారి 10,000 కడితే 2 రోజులు ఆగుతాడు కదా అని. ఆయన అది లేదు,
మీ దుకాణం చూసి ఇచ్చినా మీ దుకాణం బంద్ అయింది, నా డబ్బులు నాకు. ఆమె తీసుకున్న 85,000 ఫైనాన్స్ కి పట్టగొలుసులు పెట్టింది, కమ్మలు పెట్టింది, అన్ని పెట్టి 4 రోజుల కడతా అని మాట ఇచ్చింది. ఇవి కట్టగానే ఆమెకు మిగతా డబ్బులు అడిగితే ఎక్కడ పుట్టకపోతే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. నేను హార్ట్ అటాక్ వచ్చిన బాడీని తీసుకుపోయి పిఎస్ మీద కానీ రోడ్డు మీద కానీ వేసుకుంటే ఈ రోజు మా ట్రాఫిక్ సిఐ గారు ఉద్యోగం పోవు. నేను ఇష్యూ చేసినండి, కానీ నేను పోలీస్ డిపార్ట్మెంట్కి అత్యంత విలువ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు మాకు ఇన్ని రోజులు ఎప్పుడు సతాయించలేదు. ఇప్పుడు ఎందుకు సతాయిస్తారు అన్నది కూడా మాకు రీజన్. వాళ్ళకి ఎందుకు మరి వాళ్ళే ప్రశ్న వేసుకోవాలి, వాళ్ళే జవాబు చెప్పాలి. దాన్ని మా కోరిక ఏంటంటే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి. మా తరఫున మేము ఏముండదో జిహెచ్ఎంసీ ఐడి కార్డు నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క ట్రైనింగ్ ఇప్పించింది వాళ్ళే, చేసింది వాళ్ళే. 2014లో పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. ఆ చట్టం కాపీ చదవండి. నేను ఒక డీసీపీ గారిని కలిసిన, డీసీపీ గారిని కలిస్తే ఐపీఎస్ అధికారి ర్యాంక్ అయినాయి. ఆయనను కలిసి ఒక చట్టం ఉన్నది సార్ మాకంటే, మీకు చట్టం ఎక్కడదా అని అడిగిండు ఆయన. చట్టం కాపీ ఇచ్చినాక అరే మీకు చట్టం ఉంది కదా అంటే, ఒక అధికారికి కూడా ఈ చట్టం ఉందన్న విషయం కూడా తెలియదు. ఈ చట్టం ఉందని ఒక అధికారికి తెలియకపోవడం వల్ల మాకు లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి మీలాంటి వాళ్ళు మీడియా సోదరులు తీసుకుపోయి మాకు తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటాం. 120 కుటుంబాలు ఉన్నాయి సార్. తార్నాక పిల్లర్ నెంబర్ 1064 నుండి తార్నాక రేకుల మన గ్రీన్ జోన్, అంబర్ జోన్ అంటే ఆలుగడ్డ బాయికి పోకముందు ఒక సిగ్నల్ వస్తే ఆ సిగ్నల్ వరకు 120 కుటుంబాలు ఉన్నాయి. జిహెచ్ఎంసీకి రాకి కారణం ఏంటంటే అంబర్ జోన్ చేసినాక కూడా లోకల్ గా ఉన్న 29 ఇప్పుడు ఏదైతే ఉందో మా సర్కిల్ కి సంబంధించి 29 కమిషనర్ గారు వస్తారు. కమిషనర్ గారిని ఇప్పటికి 6 సార్లు కలిసినాము. 6 సార్లు కలిసినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్ దగ్గర. అక్కడ పోతే అయితే లేదని చెప్పి మా రాష్ట్ర నాయకులు అక్కడ కాదు అసలు హైదరాబాద్ కమిషనర్ గారికి ఇద్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. తదుపరి కార్యాచరణ మాది మేము అనుకుంటున్నది అయితే దీంతో స్పందించడం, దీంతోనే ఎండ్ అవుతుందని అనుకుంటున్నాం సార్. ఇక తదుపరిది అనేది మా రాష్ట్ర నాయకులు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చూసుకొని దీనికి ముగింపు మాత్రం 100% వలుపుతాం. దీంతోనే ఎండ్ కావాలని కూడా మా కోరిక. ఇది ఇంకా ఎండ్ కాకపోతే మాత్రం హైదరాబాద్ లో ఎంతమంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో 10 లక్షల నుంచి 14 లక్షల కుటుంబాలు వీధి వ్యాపారస్తులు ఉన్నారు. ఈ